నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఘనంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు. హాజరైన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. ప్రజా ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. సదరం స్లాట్లను వెంటనే రీఓపెన్ చేయాలి. నంద్యాలలో దివ్యాంగుల నిరసన. నేటి నుండి 10th పరీక్షలు. నంద్యాల జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు. నంద్యాలలో సెక్యూరిటీ గార్డుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతున్న ఘటన. నంద్యాలలో మండిన నిప్పులు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్డిపిఐ భారీ నిరసన. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా సోమవారం నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ ఆలోచనలకు ప్రేరణగా పనిచేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడని తెలిపారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా సమాజంలో సమానత్వం నెలకొల్పాలనే సంకల్పంతో ఆయన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన విషయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఆయన త్యాగం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగ స్ఫూర్తిని స్మరించుకుంటూ అమరావతిలో ఆయన 58 రోజుల నిరాహార దీక్షకు ప్రతీకగా 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. పొట్టి శ్రీరాములు ఆశయాలు, త్యాగస్ఫూర్తిని భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేలా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలను ఈ రోజు రాష్ట్రం అంతా కూడా మనం ఘనంగా నిర్వహిస్తున్నాము. మన నంద్యాల పట్టణంలోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మనమంతా వచ్చి పూలమాలని అలంకరించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతి మనందరికీ తెలుసు. వారు మహాత్మా గాంధీ యొక్క అనుచరులు, స్వాతంత్ర సమరయోధులు. కుల, మత, వర్గ విభేదాలు లేవు, మనమంతా ఒక్కటే అని చాటి చెప్పి ఆ స్ఫూర్తిని కూడా నలుమూలలా వ్యాపించే విధంగా వారు కృషి చేశారు. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలి అన్న ఆలోచనతో వారు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ రోజు మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతి. అందుకే ఈ రోజు 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా అది ఈ రోజు మనము ప్రారంభించుకుంటున్నాం. అలాగే అనేక కార్యక్రమాలని ఈ రోజు మన జిల్లా అంతటా కూడా వారి స్ఫూర్తి భావితరాలకి తెలియాలి అన్న ఉద్దేశంతో జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు పొట్టి శ్రీరాములు గారి 105వ జయంతి సందర్భంగా గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైంది. ఆయన పొట్టి శ్రీరాములు గారి సిద్ధాంతాలను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలను సాధించాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఈ 125వ జయంతి సందర్భంగా విజయవాడలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు స్థాపించబడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్యుల చేత, ప్రపంచంలోని ఆర్యవైశ్యుల చేత అందరూ కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది అభినందించదగ్గ విషయము. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్థించడం వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల పట్ల అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా వాటిని నిర్ణీత సమయంలో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంక, డిఆర్ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను అధికారులు బాధ్యతగా తీసుకొని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో పరిష్కరించాల్సిన 2797 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అలాగే రీఓపెన్ అయిన 293 దరఖాస్తులను వేగవంతంగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అదేవిధంగా ఆడిట్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చే వినతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి వాటిని ముందుగానే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తండ్రి పేరు మీద ఆస్తుంది. మన వెబ్లైన్ రికార్డ్ లో కూడా తండ్రి పేరే ఉంది. అసలు మనవడికి తాతకి ఎందుకు గొడవ వచ్చింది, ఎందుకు ఇది నేను ఏమడుగుతున్నారంటే తాత మనవడు గొడవ వాళ్ళు పడతారు కానీ మంచిదే, తప్పేం లేదు. ఎంత ల్యాండ్ పోయింది. ఇప్పుడు రీసర్వే చేస్తున్నప్పుడు నాకు 12 సెంట్లు పోయింది. కానీ నంద్యాల జిల్లాలో దివ్యాంగులు తమ హక్కుల కోసం గలమెత్తారు. పెండింగ్లో ఉన్న సదరం స్లాట్లను వెంటనే పునరుద్ధరించాలని, దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారీ నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గతంలో కేటాయించిన సదరం స్లాట్ బుకింగ్లు నిలిచిపోవడంతో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్లాట్లను వెంటనే రీఓపెన్ చేసి అర్హులకు సర్టిఫికెట్లు అందజేయాలని దివ్యాంగుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016ను ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ సరిగ్గా అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే కన్సెషన్ పాస్ల కోసం మెడికల్ ఆఫీసర్లు ధృవీకరణ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీనివల్ల ప్రయాణాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓపీ విభాగం వద్ద దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేక వైద్య అధికారిని నియమించి ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించి దివ్యాంగులకు అండగా నిలవాలని సంఘం నేతలు కోరారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నంద్యాల జిల్లాలో వికలాంగుల సమస్యలు అనేకంగా మున్సిపాలిటీలో చెత్త పేరుకుపోయినాయి. జిల్లాలోని వికలాంగుల సమస్యలు సదరన్ సంవత్సరం నుంచి సదరన్ స్లాట్ బుక్ చేశాం. అవి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, కానీ వాటిని ఓపెన్ చేసి వారికి డేట్ ఇచ్చి వాటిని పరిశీలన చేయట్లేదు. సంవత్సరం నుంచి అనేకమైన సదరన్ స్లాట్లు పెండింగ్ లో ఉన్నాయి కనుక జిల్లా కలెక్టర్ వాటిని రీఓపెన్ చేసి వారిని సదరన్ క్యాంపుకి పిలిపించి డేట్లు ఇచ్చి వారికి ఉన్నతమైన పర్సంటేజ్ ఇచ్చి వికలాంగులు గుర్తించాలని కోరుకుంటున్నాం. అలాగే నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో రైల్వే పాస్ కు వికలాంగులు వెళ్తే రైల్వే డాక్టర్ అని వాళ్ళు చెప్తున్నారు. రైల్వే డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు జనరల్ హాస్పిటల్లో డాక్టర్ ఉన్నారని చెప్తున్నారు. జనరల్ హాస్పిటల్కి వెళ్తే పైన ఉన్నారు, పైన వెళ్ళానని వికలాంగులు తిప్పుతూ రైల్వే పాస్ కు సంతకం పెట్టకుండా నానా అవస్థలు ఇబ్బందులకు గురి చేస్తున్న కనుక సంబంధిత సూపరింటెండెంట్ గారు రైల్వే పాస్ వికలాంగుల రైల్వే పాస్ కు సంతకం పెట్టాలంటే ప్రత్యేక డాక్టర్ ని ఎంపిక చేసి ఓపీ తగ్గిన కింద ఒక డెస్క్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే జిల్లాలోని వికలాంగుల సమస్యల మీద ప్రతి నెల 3వ శనివారం స్వలంబన అనే వికలాంగుల సమస్యల మీద ఒక కార్యక్రమం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, కానీ అది ఎక్కడ జిల్లాలో అమలు చేయట్లేదు. వికలాంగుల సమస్యల మీద ప్రతి నెల 3వ శనివారము
వికలాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే నంద్యాల జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లో, రైల్వే స్టేషన్లలో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లలో కానీ ఎక్కడైనా కూడా అనేక వివక్షకు గురవుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎంఆర్ఓ ఆఫీస్ కాడ 2000 వికలాంగుల 16 చట్టాన్ని అమలు చేయాలని అనేక షరతులతో కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అదే విధంగా వికలాంగుల పార్కింగ్ ఏర్పాటు చేయాలి. జిల్లాలో అనేక వికలాంగుల సమస్యల మీద దాడులు జరుగుతున్నాయి, అన్యాయాలు అవాచ్యాలు చేస్తున్నారు. ఎక్కడే కానీ వికలాంగుల 16 చట్టం అమలు చేయలేదు. ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చాము. కనుక వికలాంగుల భూములు స్వాధీనం చేసుకున్నారు, ఇంటి స్థలాలు కబ్జా చేస్తున్నారు, పల్లెటూళ్ళలో కళ్ళందొట్లు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. వికలాంగుల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ ఆస్తులు నష్టం జరుగుతుంది, వారి వ్యక్తిగతంగా స్వతంత్రంగా బతకలేకుండా ఉన్నారు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేకుండా ఉన్నారు. ఇప్పటికైనా ఎస్పీ గారు, కలెక్టర్ గారు దృష్టించి ప్రత్యేక చట్టం దాన్ని అమలు చేసేలా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు వికలాంగులంతా ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఒకటే విన్నపం, జిల్లా కలెక్టర్ గారు వికలాంగులను గుర్తించాలి. ముందు 2 వికలాంగులు ఏ విధంగా నష్టపోతున్నారంటే అధికారులతోనే నష్టపోతున్నారు. అధికారులు మమ్మల్ని గుర్తించి వెంటనే 2026 నుంచి స్లాట్ బుక్ చేసుకున్నాము. కొత్తగా వికలాంగులు 25 నుంచి, కానీ అవి ఇంతవరకు స్లాట్ బుకింగ్ చేసుకునేవే తప్ప వాటిని డాక్టర్లు పిలిచి పరిశీలించి వారికి సర్టిఫికేట్ అనేది ఇవ్వలేదు. ఇంకా ఇవ్వక కొంతమంది పెరాలసిస్ వచ్చిన వారు, మంచానికి పరిమితమైన వాళ్ళు చనిపోయింటున్నారు కొంతమంది. కానీ ఇంతవరకు స్లాట్ బుక్ చేసుకున్నారు తప్ప వాటిని డాక్టర్లు పిలిచలేదు. కానీ గవర్నమెంట్ గుర్తించి వాటిని విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఏదన్నా రైలు పాస్ కానీ సంతకం కోసం పోతే ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాడు సార్ అంటారు, అక్కడికి వెళ్తే కిందికి పోయినాడు అంటారు. అట్లా మేము ఎక్కి దిగి ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం. కానీ అలా కాకుండా మాకు వెంటనే స్పందించే కలెక్టర్ మేడం ఒక ప్రత్యేకమైన డిస్క్ ఇక్కడ ఓపీ దగ్గర కేటాయిస్తే మాకు అక్కడ పార్కింగ్ ప్లేస్ ఒక ఏర్పాటు చేస్తే మా ఇబ్బందులు సాల్వ్ అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి విన్నపించుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లాలో పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 25,035 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు హాజరవుతున్నారు. జిల్లాలో మొత్తం 135 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల్లో ఎటువంటి అక్రమాలు జరగకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు 6 ఫ్లయింగ్ స్క్వాడ్లు మరియు 60 సిట్టింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. నంద్యాల డిఈఓ జనార్దన్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. నంద్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు వ్రాయాలి. మీరు ఎలాంటి మొబైల్ ఫోన్లు మీ దగ్గర ఉండకూడదు. రూమ్ నెంబర్ 754 ఈరోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. 16 నుంచి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు జరుగుతాయి.
అయితే మన నంద్యాల జిల్లాలో 130 సెంటర్లలో 25,035 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. మరి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని సెంటర్లలో కూడా అన్ని సౌకర్యాలు కల్పించాము. పిల్లలకి డెస్క్లు కానీ, ఫ్యాన్ కానీ, లైటింగ్ కానీ, అట్లాగే హెల్త్కి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెక్యూరిటీ అన్ని కూడా మేము అరేంజ్ చేశాము. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసాము. ఎప్పటికప్పుడు మళ్ళీ కూడా సమీక్షిస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ రైజ్ అయితే వాటిని కూడా ఎప్పటికప్పుడు సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మన పరీక్షలు చాలా సజావుగా సక్రమంగా జరగడానికి 6 ఫ్లయింగ్ స్క్వాడ్లను 60 సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశాము. అందరూ కూడా ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామ్స్ ను చాలా పకడ్బందీగా నిర్వహించి మన జిల్లా రాష్ట్రంలోనే మంచి స్థితిలో ఉండేటట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఫ్యాన్ కానీ, లైటింగ్ కానీ, వాటర్ ఫెసిలిటీ అన్ని కూడా కల్పించాము. ఎక్కడైనా ఇంకా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాటిని కూడా సాల్వ్ చేస్తున్నాము. మొత్తం మన జిల్లాలో 25,035 మంది పరీక్ష రాస్తున్నారు. మొత్తం 130 సెంటర్స్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం. 3 సెక్యూరిటీ గార్డుల ఆత్మహత్యాయత్నం. ఉద్యోగాల నుండి తొలగించడమే కారణమని బాధితుల ఆవేదన. 8 ఏళ్లుగా పనిచేస్తున్న కనికరం లేని ఏజెన్సీ తీరుపై ఆగ్రహం. నంద్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. జిల్లా సర్వజన ఆసుపత్రిలో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న 3 సిబ్బంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. 8 ఏళ్లుగా నమ్మకంతో పనిచేస్తున్న తమను అన్యాయంగా తొలగించారనే మనస్తాపంతో వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈగల్ హంటర్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీలో పనిచేస్తున్న ఆదిలక్ష్మి నారాయణ, చెన్నయ్య, నాగన్న అనే 3 సెక్యూరిటీ గార్డులు ఆత్మహత్య యత్నం చేశారు. గత 8 సంవత్సరాలుగా ఇదే ఆసుపత్రిలో వారు సెక్యూరిటీగా సేవలు అందిస్తున్నారు. అయితే ఇటీవల ఏజెన్సీ యాజమాన్యం పలు కారణాలు చూపుతూ వారిని ఉన్నపలంగా ఉద్యోగాల నుండి తొలగించింది. మా జీవితాలను ఈ ఉద్యోగంపైనే ఆధారపడి వెల్లదీస్తున్నాం. 8 ఏళ్లుగా ప్రాణాలకు తెగించి పనిచేశాం. కానీ ఇప్పుడు అన్యాయంగా మమ్మల్ని రోడ్డున పడేశారు. కుటుంబాలను ఎలా పోషించాలో తెలియక దిక్కుతోచని స్థితిలోనే పురుగుల మందు తాగాము అంటూ బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన వెంటనే గమనించిన తోటి సిబ్బంది వారిని అదే ఆసుపత్రిలో అత్యవసర చికిత్స నిమిత్తం చేర్పించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించిన ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేసి తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని మరియు అధికారులను వేడుకుంటున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏజెన్సీ యాజమాన్యం స్పందన కోసం స్థానిక పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. 16 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం సార్. గతంలో ఏంటంటే సార్ ఎంఓయూ కాపీలో జీవో మెన్షన్ చేయలేదు సార్. ఈసారి మేము గతంలో నారా లోకేష్ గారిని కలిసినప్పుడు మీకు జీతాలు పెంచిస్తాము, అలాగే జీవో మెన్షన్ చేసి ఇస్తామని చెప్పినారు సార్. అదేవిధంగా సెక్యూరిటీ సూపర్వైజర్కి 21,000, సెక్యూరిటీ గార్డుకు 18,600 ఇస్తామనేసి లోకేష్ ఆరోపించారు సార్. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు సార్. డిఎం గారిని మేము ప్రత్యక్షంగా కలిసి మాట్లాడినాం సార్. అలాగైతే ఏజెన్సీ వారు అయితే మాకు కేవలం 12,000 మాత్రమే ఇస్తున్నారు సార్. దీనికి సంబంధించి డీసీఎల్ కంప్లీట్ చేసినాం సార్. డీసీఎల్ కు కంప్లీట్ చేసినామని కక్షతో మమ్మల్ని నన్ను తిరుపతికి, నాగనాన్ని కడపకి చేసినాడు సార్. సార్ ఇదేంటి సార్, ఇది అన్యాయం కదా సార్ అని అడిగితే, మీరు మా మీదే డీసీఎల్ కంప్లీట్ చేస్తారా, ముందు ఇక్కడికి రండి మాట్లాడదామని మమ్మల్ని తిరుపతికి పిలిపించుకున్నారు సార్ కేజీ రెడ్డి సార్. తిరుపతికి పోయిన తర్వాత సార్, తిరుపతిలో మాట్లాడితే ముందు కేసు వాపసు తీసుకుని తర్వాత మాట్లాడదాం ఏదైనా ఉంటాయని చెప్తున్నారు సార్. కేసు వాపసు తీసుకున్నాక కనీసం నెల దాకా మా ఫోన్ ఎత్తలేదు సార్, కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు సార్. మళ్ళీ మేము మోసపోయినామని మళ్ళీ డీసీఎల్ కంప్లీట్ చేసేది సార్. డీసీఎల్ సార్తో మునిబాల కుమార్ సార్ ఫోన్ చేసి, డీసీఎల్ గారు ఫోన్ చేస్తే మునిబాల కుమార్ సార్కి, నేను మీకు రిటైర్డ్ జేసీఎల్ గారు ఫోన్ చేయలేదా, వాళ్ళ కేసు పక్కన పెట్టిన వాళ్ళు ఏదో పట్టించుకోవద్దని చెప్పినారు సార్. మేము పలుసార్లు అడిగినా కూడా మీ బుద్ధి పుట్టిన చోటు చెప్పుకుంటే నేను ఎవరినైనా మేనేజ్ చేయగలను, ఎవరితోనే మాట్లాడగలను, మీతో ఏం కాదనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికి వెళ్ళా ఎటువంటి న్యాయం జరగలేదనే ఉద్దేశంతో సార్ ఇంకా మాకు ఇదే చివరికి చావే శరీరం అనేసి ఈ విధంగా ఇస్తున్నాం సార్. అంతే సార్. నేను 2014 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను సెక్యూరిటీ గార్డుగా. అలాగే 2019లో సూపర్వైజర్గా నన్ను చేసినారు. మాకు చాలా తక్కువ జీతాలు ఇచ్చేవి, 5,000, 6,000, 8,000 రూపాయలు ఇచ్చేవారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మేము 2015లో కలిసినప్పుడు నారా లోకేష్ బాబు గారిని కలిసినాము. కలిస్తేనే ఆయన మా పరిస్థితి చూసి మాకు ఎంఓ కాపీలో జీవోను పొందుపరిచి
మీకు సెక్యూరిటీ గార్డ్స్ 18,000, సెక్యూరిటీ సూపర్వైజర్ కు 21,000 ఇస్తామని హామీ ఇచ్చినారు సార్. అదే ప్రకారం ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కలిస్తే అదే జీవో పాస్ చేసినారు. గత 2016 నుంచి ఈగల్ హంటర్ కాంట్రాక్టే ఈ యొక్క ఏజెన్సీ వారే మాత్రం సెక్యూరిటీ గార్డ్ నిర్వహిస్తున్నారు. కానీ వాళ్ళు జీతాలు పెంచే విషయంలో ఏమాత్రము సహాయం చేయటం లేదు. కాంట్రాక్ట్ మళ్ళీ అదే కాంట్రాక్ట్ వారికి 2015లో వాళ్ళకి వచ్చింది. మళ్ళీ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత ఎంఓ కాపీ మాత్రం దాంట్లో జీవోను పొందుపరిచినారు. 18,000, 21,000 జీతం పెంచారు. ఆ ప్రకారం జీతం అని అడిగినాం సార్. 16,000 ఏమని అడిగితే మాకు జీతం ఇవ్వకుండా మమ్మల్ని టర్మినేషన్ చేశారు. నన్ను చెన్నై టర్మినేట్ చేస్తే మళ్ళీ మా యూనియన్ ద్వారా సెక్యూరిటీ అందరు కలిసి మమ్మల్ని టర్మినేషన్ మళ్ళీ ఎక్కించినారు. ఆ తర్వాత మేము మళ్ళీ అడిగినాం సార్, ఎందుకు సార్ కొంచెమన్నా పెంచండి అని అడిగినాం సార్. పెంచాం, మేము ఎవరికైనా చెప్పుకోపోరి అన్నారు. అప్పుడు చెప్పినప్పుడు మేము సూపరింటెండెంట్ గారి మేడం కలిసి ఆమెకు సూపరింటెండెంట్ మేడం గారికి మేము పేపర్ ఇవ్వడం ద్వారా మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి అన్నారు సార్. మేము వెంటనే డీసీఎల్ మేడం సార్ని కలిసినాము. డీసీఎల్ సార్ మీరు కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి మమ్మల్ని చెన్నైను తిరుపతికి, నన్ను కడపకు, ఆదినారాయణ సూపర్వైజర్ నుంచి సెక్యూరిటీ గార్డ్ చేసుకోమని ఈ విధంగా చేసినారు సార్. దీని అంతటి కారణం కేజీ రెడ్డి సార్. మా గత 2016లో మా తర్వాత వచ్చిన కేజీ రెడ్డి కుల వ్యవస్థ చూపిస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ ఈ కాంట్రాక్టులకు తొత్తులుగా ఉంటూ అనేక పోస్టులు అమ్ముకుని రకరకాలుగా చేసినారు సార్ కేజీ రెడ్డి. దీనికి అంతటా కేజీ రెడ్డి సార్ 2014 నుంచి పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులను ఈగల్ హంటర్స్ ఏజెన్సీ 52 మందిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయించుకోవడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారిని జీతాలు పెంచాలని చెప్పేసి సెక్యూరిటీ గార్డులు కలవడం జరిగింది CI2 ఆధ్వర్యంలో. అయితే ఆయన స్పందించి సెక్యూరిటీ గార్డుకు 18,600, సూపర్వైజర్ కు 21,000 ఇవ్వాలని చెప్పేసి జీవోను విడుదల చేయడం జరిగింది. మా పైనే నారా లోకేష్ గారికి కంప్లైంట్ ఇస్తారా అనేటువంటి రీతిలో అప్పటి నుంచి ఈగల్ హంటర్స్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అందరూ కచ్చగట్టి వీళ్ళను ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని విధంగా వీళ్ళను ట్రాన్స్ఫర్ చేయడం, ఒకరిని కడపకు, ఒకరిని తిరుపతికి, ఇట్లా రకరకాలుగా వేధించి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. గత 2016 నుండి అంటే నాగన్న, చెన్నయ్య, ఆదినారాయణ అనే వ్యక్తులు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ గా, అట్లాగే ఈ మధ్య కాలంలో సూపర్వైజర్లుగా విధులు సమర్థవంతంగా నిర్వహిస్తా ఉన్నారు. అయితే గతంలో 2016 నుంచి ఇదే కాంట్రాక్టర్ మునిబాల కుమార్ ఈగల్ హంటర్ అనే సంస్థ కాంట్రాక్ట్ ఉంది. అప్పటి నుంచి MOU ప్రకారం వేతనం ఇవ్వడం లేదు. 8,000, 6,500, 8,000 మాత్రమే ఇచ్చి వీళ్ళతో వెక్కి చాకిరి చేయించుకునే వాళ్ళు. అయితే మేము CI2గా ఈ MOU ప్రకారం 16,800 ఇవ్వాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. అట్లాగే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. DMA గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిన సందర్భంగా మేము MOUలో 18,600 రూపాయలు మెన్షన్ చేసినాము. ఖచ్చితంగా గవర్నమెంట్ మీకు న్యాయం చేస్తుంది, ఖచ్చితంగా ఇస్తుందని చెప్పేసి MOUలో ఇచ్చింది. అక్కడ కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి అట్లాగే మాకు MOU ప్రకారం 18,600 ఇవ్వమని మేము శాంతియుతంగా ఆందోళన చేస్తే మరి ఆ రోజు మునిబాల కుమార్ గారు మీకు 12,999 రూపాయలు ఇస్తాము అని చెప్పి మరి ఒప్పందం కుదుర్చుకొని పోయినాడు. పోయిన సందర్భంగా మమ్మల్ని MOU ప్రకారం వేతనం అడుగుతావా అనే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కు అప్పుడున్నటువంటి SO మరి కేజీ రెడ్డి గారు వీళ్ళ పైన వేధింపులకు పాల్పడుతూ బెదిరిస్తూ వాళ్ళు చేసినది, వాళ్ళు ఏ తప్పు చేసింటే వాళ్ళు తీసేసినారు డ్యూటీలో నుంచి. అది మాకు కావాలా. వాళ్ళు చేసిన లంచాలా లేదా మోసాలా ఏం చేసినారో మాకు రుజువు కావాలి. మీకై మీరు చెప్పినట్టు ఆ రోజు ఉద్యోగం తీసుకోలేదు. మీరు ఆ రోజు డబ్బులు కట్టినా మీరు తీసుకోలేదు వాళ్ళను. మరి ఈ రోజు ఎక్కడ తీసేస్తారు వాళ్ళు? మీరు ఏ రోజు లేకుండా అది ఎవరు లంచాలు ఎక్కువ ఇచ్చే వాళ్ళని తీసుకొని పెట్టుకొని లేదు తీసేస్తారా మీరు? అట్లా అప్పుడే తీసుకొచ్చిన 10 లక్షలు ఆ రోజు పెట్టుకోవాల్సింది. ఇడుపక్కలు తెలుసు కదా, వాడు 30,000 కట్టాలని తెలుసు కదా. మరి ఆ రోజు ఎందుకు నిర్వహణ చేసుకున్నారు? అదే డబ్బుల కోసమా? ఈ రోజు మంచులు లేవానే ఆలోచన కూడా ఎవరైనా మూపి వచ్చానా? ఇప్పుడు మందు చచ్చిపోయి ఎవరు మాకు బాధలు? మా సంసారానికి ఎవరు బాధలు? వాడికి జీతమా లేదు? వాడు చేసే తప్ప మా పిల్లలు తప్పు చేశాడో చచ్చిపోయాడు అడగడానికి మేము దానికి రుజువు ఏం చేసినాడో మా పిల్లలు చేసే తప్ప మాకు చెప్పేయాలా. మా పిల్లలు ఎందుకు డ్యూటీలో నుంచి తీసేసారో మాకు కారణాలు కావాలా. దీనికి ముద్దాగా దిగి రావాలా. దిగి రాకుండా కుటుంబం కూడా గిన్నె మందు దాకా వాడి మీద కేసు పెడతాం. నిన్నే ఒక్కరికైతే దిగి రావాలా ఈ నుంచి చెప్తాను. కూలి కాసులు చేసి గౌడ పనులు చేసి డబ్బులు లెక్కలు పడిగిన లెక్క పాపు నేను తీసుకోలేను. 34,000 కట్టాలంటే రాత్రి ఇళ్ళ కాలు వాళ్ళ కాలు పట్టుకొని
ఇచ్చింటే ఆ రోజు ఇచ్చిన ఈ రోజు నీకు దగ్గర నీకు ఆ రోజు నువ్వు జాలికి మాకు ఇచ్చింటే ఈ రోజు ఏమో తీసేసాను ఆ రోజు నొచ్చి పెట్టుకున్నా ఈ రోజు తీసేసాను కష్టం చేసి పిల్లలు 50,000 కట్టాలమ్మంటే కష్టం చేసి కట్టాం లంచం తిండి ఆ రోజు వస్తుంది ఇప్పుడు 50 కట్టినాడు కాక లచ్చ పెట్టాడు ఊరుకోము దానికి చర్య తీసుకుంటాము ఎంత దూరమైన పోతాం మట్ట సంఘం మరిగారు మా పిల్లల్ని ఎందుకు తీసేసాము మాకు రుజు తేరా దేశంలో పెరుగుతున్న గ్యాస్ మరియు ఇంధన ధరలు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ధరల సంక్షోభం ఏర్పడిందని ఆరోపిస్తూ నంద్యాలలో ఎస్డిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. నిరసన అనంతరం ఎస్డిపిఐ నాయకులు జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిరసన సెగలు మిన్నంటాయి. ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఫాజిల్ దేశాయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో ఖండించారు. ఎస్డిపిఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్, అసెంబ్లీ అధ్యక్షులు ఫాజిల్ దేశాయ్ ఇంధన ధరలను నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, పెరిగిన ధరల వల్ల మధ్యతరగతి మరియు పేద ప్రజల బతుకులు భారంగా మారాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెంచిన ధరలను తగ్గించాలని, ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వీడాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు ధరల భారంతో ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం తక్షణమే ఉపశమన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసెంబ్లీ నాయకులతో పాటు అయ్యలూరు, కానల గ్రామ పంచాయతీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామాన్యుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. మన దేశంలో మరియు రాష్ట్రంలో యుద్ధం కారణంగా ఏర్పడ్డ గ్యాస్ కొరతలకు వ్యతిరేకంగా దాని సాకుతో రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనమందరం చూస్తున్నాము, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కానీ, ఏ విపత్తులు వచ్చినా కానీ ముందుగా దానికి ప్రభావితం అయ్యేది సామాన్య ప్రజలు మాత్రమే. కరోనా సమయంలో వరదలు వస్తే, నోట్ల రద్దులు వస్తే, ఆ తర్వాత ఇప్పుడు యుద్ధం కారణంగా ఏర్పడ్డ గ్యాస్ కొరత వల్ల సామాన్య ప్రజలు క్యూ లైన్లో నిలబడి ఎంత బాధను అనుభవిస్తున్నారో మనమందరం చూస్తూ ఉన్నాం. ఇదంతా ముందే తెలిసి కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడంలో చాలా ఘోరంగా విఫలమైనాయి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏవైతే యుద్ధం సాకుతో ఏవైతే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయో, ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు సామాన్య ప్రజలను దోచుకుంటున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈ యొక్క గ్యాస్ కొరత ఏర్పడిందో అది కృత్రిమ కొరతనో లేకుంటే అదా ఎలాగే జరిగిందో తెలియదు, కానీ ఈ యొక్క గ్యాస్ కొరతను వెంటనే తీర్చాలి. ఎందుకంటే పండుగలు వస్తున్నాయి, ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది, రంజాన్ పండుగ వస్తుంది, వ్యాపారాలు లేక హోటళ్ళన్నీ కూడా మూతలు పడ్డాన్ని మనం చూస్తా ఉన్నాం. కర్మాగారాల్లో కార్మికులు రోడ్ల మీద వచ్చే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ యొక్క గ్యాస్ కొరతను వెంటనే తీర్చాలి. ఆ తర్వాత ఎవరైతే యుద్ధం సాకుతో నిత్యావసర సరుకుల రేట్లు పెంచేశారో ఆ యొక్క బడా వ్యాపారస్తుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే మనకు నంద్యాలలో చూసుకుంటే మనము గ్యాస్ దొరక్క చాలా వరకు హోటళ్లు మూతపడిపోయాయి, చాలా మంది కార్మికులు రోడ్డు పడినారు. దానితో పాటు చూసుకుంటే గ్యాస్ బుక్ చేస్తే 2 రోజులు వచ్చే గ్యాస్ ఈ రోజు 15 రోజులుగా వస్తున్న ఇంతవరకు గ్యాస్ కూడా అందలేదు. దానికి ఉదాహరణ నేను గ్యాస్ బుక్ చేసి 10 రోజులు అయింది, ఇంతవరకు గ్యాస్ అందలేదు. ఈ విధంగా ఎంతో మంది గృహిణులు ఇంట్లో నిత్యావసరాలకు గ్యాస్ లేకపోతే మన పరిస్థితి ఏమి? దీనికి ఈ గ్యాస్ సిలిండర్లు దొరకడానికి ఏకైక కారణము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యొక్క దౌత్య విధానంలో విఫలం కావడం. బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మన ప్రధాని మోడీ గారు ఇరాన్ యుద్ధం జరగక ముందు ఇజ్రాయెల్ తో కలిసి ఫోటోలు దిగి కౌగిలించుకొని వాళ్ళు ఇచ్చిన మెడల్ తీసుకొచ్చారు. కానీ భారతదేశానికి పాత మిత్రులు, ముఖ్యంగా ఇరాన్ భారతదేశంలో ఏ సమస్య వచ్చినా భారతదేశానికి సపోర్ట్ గా నిలబడుతుంది. ఇరాన్ ఒక ముస్లిం కంట్రీ అయినా ఆ రోజు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా కశ్మీర్ కు మద్దతుగా భారత్ ఓటేసిన చరిత్ర ఇరాన్ది. పాకిస్తాన్ కూడా అక్కడ ముస్లిం కంట్రీనే, ఇరాన్ ముస్లిం కంట్రీనే, కానీ ఇరాన్ న్యాయంగా భారత్ వైపు నిలబడింది. అటువంటి ఘన చరిత్ర
భారతదేశానికి ఇరాన్ మధ్య ఉంది. కానీ మన ఈ ప్రధాని మోడీ గారు దౌత్యపరంగా విఫలమయ్యి భారతదేశానికి ఈ రోజు అట్టడుగున పెట్టారు. ఈ రోజు ఎక్కడున్నాం మనము? ఈ రోజు గ్యాస్ అటు సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇంతవరకు మన ప్రధాని మోడీ గారు ఆ యుద్ధం జరిగితే వాళ్ళతో మాట్లాడలేదు. చివరికి మొన్న యుద్ధం జరిగిన 10 రోజుల తర్వాత ఫోన్ లో వాళ్ళ ప్రెసిడెంట్ తో మాట్లాడుతామంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మనము తెలుసుకోవాలి మన మిత్రులు ఎవరు, మన శత్రువులు ఎవరని. ఇదే బీజేపీ యొక్క నాయకులు, బీజేపీ యొక్క వాజ్పేయి గారు, మన పాత ప్రధాని వాజ్పేయి గారు కూడా ఆ రోజు ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగానే మాట్లాడినారు. కానీ బీజేపీ ఈ రోజు మరీ మూర్ఖత్వంతో పోతుంది. ఇది భారతదేశ విదేశీ విధానం కాదు, ఇది బీజేపీ విదేశీ విధానం. దాని వల్లనే ఈ రోజు భారతదేశంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు గ్యాసులు లేక. రేపు ఇంకా ఏమొస్తుందో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు. హాజరైన జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి. ప్రజా ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. సదరం స్లాట్లను వెంటనే రీఓపెన్ చేయాలి. నంద్యాలలో దివ్యాంగుల నిరసన. నేటి నుండి 10th పరీక్షలు. నంద్యాల జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు. నంద్యాలలో సెక్యూరిటీ గార్డుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతున్న ఘటన. నంద్యాలలో మండిన నిప్పులు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్డిపిఐ భారీ నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.